జనవరి 14వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట రాత్రి 9 గంటల తర్వాత ఈ శక్తి బయటికి వస్తుంది. ఇక ఈ రోజు నుండి వీరి దశ అనేది పూర్తిగా మారబోతుంది. ఈ దైవశక్తి రాకతో వీరి కుటుంబం చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. లోనే ఒక గొప్ప వింతగా నిలిచిపోబోతూ ఉంది. అంటే వీరి యొక్క జాతకం అనేది మారబోతుంది. కుంభరాశి వారికి ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే కుంభరాశి వారి గురించి పూర్తి వ్యక్తిత్వాన్ని, అలానే కుంభరాశి వారి ఇంట్లోకి రాత్రి 9 గంటల తర్వాత ఏ శక్తి ప్రవేశిస్తుంది, ఎలాంటి వింతలు జరుగుతాయి, వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మేమేం చెబుతున్నామో మీకు అర్థం కాదు. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి పూర్తిగా ఈ సమయంలో అద్భుతం జరగబోతూ ఉంది. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తను తీసుకుంటారు. అదేవిధంగా కుంభరాశి వారి యొక్క పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. అలానే అందరినీ కూడా సమానమైనటువంటి రెస్పెక్టెడ్గా చూస్తూ ఉంటారు. తన మన అనే భేదం అనేది చూపించరు. ఇరుగు పొరుగువారు అని తేడా చూపించరు. అందరితో కూడా బాగా కలిసిపోతారు. మంచి మాట విధి విధానాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి శరీర అందాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారికి అంతేకాదు, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు బాగున్నాయి. వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలలో చాలా మంచి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు, కుంభరాశి వారు ఎప్పుడైనా సరే ఇతరులపైన ఆధారపడి ఉండరు. తమకంటూ ఒక సంపాదన ఉండాలి అని, అలానే తమ కాళ్ళపైన తాము నిలబడాలి అనేటటువంటి గట్టి ధైర్యంతో, గట్టి నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని, అలానే ఎవరిపైన ఆధారపడకూడదు అని నిర్ణయించుకుంటారు. వీరు ఎవ్వరిని కూడా ఎప్పుడూ కష్టపెట్టరు. ఇతరుల కోసం వీరు కష్టపడతారే తప్ప వీరు మాత్రం ఎవ్వరిని కష్టపెట్టరు. కుంభరాశి వారు ఓర్పు, సహనం అధికంగా కలిగి ఉంటారు. అధికమైనటువంటి ఓర్పు, సహనంతో పాటు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తూ ఉంటారు. వీరు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయటం అనేది ఒక మంచి లక్షణం కూడా. అలానే వీరికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. అంతేకాదు, వీరి లక్షణం తప్పకుండా చాలా బాగుంటుంది. వీరు ఏ పని చేసినా నీతిగా, నిజాయితీగా ఉంటుంది. అలానే వీరికి దాన గుణం విపరీతంగా ఉంటుంది. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే అసలు ఆ ఆపద నుండి వారిని బయటికి తెచ్చే వరకు వీరు ఎంతైనా రిస్క్ పడుతూ ఉంటారు. ఇతరుల సంతోషాన్ని కోరుకుంటారు కుంభరాశి వారు. తాము సంతోషంగా ఉన్నా లేకపోయినా తమ స్నేహితులు కానీ, తమ బంధువులు కానీ, ఇక అదేవిధంగా వీరి యొక్క కుంభరాశి వారికి అనుకూలంగా పరిచయమైనటువంటి వ్యక్తులైనా సరే అందరూ బాగుండాలి. కానీ వీరి లైఫ్ ఎలా అయిపోయినా వీరు పట్టించుకోరు. వీరికి సంతోషం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇతరుల సంతోషాన్ని కోరుకునేటటువంటి మనస్తత్వం
కుంభరాశి వారిది. అంతేకాదు వీరు తిన్నా తినకపోయినా సరే కానీ ఇతరులకి పెట్టాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఇలా కుంభరాశి వారిలో ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ కూడా అద్భుతమైనటువంటి గుణాలే. వీరి యొక్క గుణగణాలు అనేవి సమాజం కూడా గుర్తిస్తూ ఉంటుంది. అందువల్ల సమాజం కూడా వీరికి ఎక్కువగా రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటుంది. సమాజంలో కూడా వీరు అనుకూలంగా అంటే వీరికి రెస్పెక్ట్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ ఎవరైనా కుంభరాశి వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి. కుంభరాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తాయి. గోచార ఫలితాలు అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతూ ఉంది. అది ఎలా అంటే గనక ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి 14వ తారీఖు రాత్రి 9 గంటల తర్వాత ఒక దైవశక్తి వీరి ఇంట్లోకి రాబోతుంది. తద్వారా వీరికి సంవత్సరం అంతా కూడా డబ్బుకి కానీ ధనానికి కానీ లోటు అనేది ఉండదు. ధనధాన్యాలు వీరి ఇంట్లో పొంగి పొరలుతాయి. అంతేకాదు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది. అంతేకాదు వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించబోతూ ఉంది. ఇక వారు ఏది పట్టినా సరే బంగారంగా మారబోతుంది. మట్టి పట్టినా సరే అది బంగారంగా మారబోతుంది. వీరికి గోచారం అద్భుతంగా నడుస్తుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే జనవరి 14వ తారీఖు ఇక మంగళవారం మాత్రం వీరి ఇంట్లోకి దైవశక్తి రాబోతూ ఉంది, ముఖ్యంగా రాత్రి సమయంలో. తద్వారా వీరు మంగళవారం రోజు సాయంకాలాన అంటే సంక్రాంతి రోజు సాయంకాలాన లేదా రాత్రి సమయంలో గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపం వెలిగిస్తే గనక తప్పకుండా వీరి ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. ఆ దైవశక్తి యొక్క అనుగ్రహంతో వీరు ఇంకా ముందుకు సాగిపోతారు. వీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. తమ జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్ప వెలుగు వస్తుంది. అంతేకాదు వీరి జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి అనుకూలత అధికంగా ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. తద్వారా వీరికి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. కనుక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా దైవానుగ్రహం వీరి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. దీపం వెలిగించి దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలో పోసి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెడితే ఇంకా మీకు డబ్బుకి ఎప్పటికీ కూడా లోటు రాదు, ఆకర్షింపబడుతుంది. సంవత్సరం అంతా ధనం ఆకర్షింపబడుతుంది. మీరు ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయం కలుగుతుంది. అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో విజయంతో పాటు మంచి అంటే మీకు ఇష్టంగా చేస్తారు, కష్టపడి ఇష్టంతో చేస్తారు. అంటే మనం ఒక పని చేయాలి అన్నా ఖచ్చితంగా మనకు ఆరోగ్యం సహకరించాలి. అలానే మన మనస్సు అనేది ఒక దగ్గర నిమిత్తమై ఉండాలి. అలా ఉంటుంది. దైవశక్తి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. మరి ఆ దైవానుగ్రహం అనేది మీకు కలగాలి అంటే తప్పకుండా ఇలా చేయండి. దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. కనుక మనం ఈ రోజునంటే రాత్రి అంటే 12 గంటల లోపు ఈ దీపాన్ని ఎప్పుడైనా వెలిగించవచ్చు గుమ్మం పక్కన, లేదా సాయంకాలం 6 దాటిన తర్వాత వెలిగించవచ్చు. అలానే దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి. ఇలా చేస్తే తప్పకుండా మీ సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత మాత్రం వీరి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.